అనగనగా ఒక చిన్న గార్డెన్‌లో స్ప్రౌట్ అనే చిన్న విత్తనం ఉంది. తన చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు, ఇంకా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఉన్న చెట్లు ఉన్నాయి. రోజు స్ప్రౌట్ ఆ పెద్ద చెట్లను చూస్తూ, కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌ని చూస్తూ, నేనెందుకు ఇంకా చిన్నవాడిగా ఉన్నాను? నేను వాళ్ళలాగా పెద్దగా, బలంగా ఎప్పుడు ఎదుగుతాను? అని దిగులుగా ఆలోచించేవాడు. ఒకరోజు సాడ్‌గా ఉన్న స్ప్రౌట్ గార్డెన్‌లో గ్రాండ్ ఓక్‌ను గమనించాడు. గ్రాండ్ ఓక్ చాలా పెద్ద చెట్టు. గ్రాండ్ ఓక్ చాలా సీజన్స్ చూసాడు. ఇంకా తనకి చాలా నాలెడ్జ్ ఉంది. గ్రాండ్ ఓక్ స్ప్రౌట్ దిగులుగా ఉన్నాడు అని గమనించి, "ఎందుకు దిగులుగా ఉన్నావు స్ప్రౌట్?" అని అడిగాడు. "నేను ఎప్పటికీ పెద్దగా, బలంగా ఎదగలేను" అని స్ప్రౌట్ ఆన్సర్ ఇచ్చాడు. "నేను చాలా చిన్నవాడిని. నాకు పెద్దగా ఎదగాలని ఆశగా ఉంది" అని అన్నాడు. గ్రాండ్ ఓక్ చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, "ఇటు చూడు స్ప్రౌట్, కొన్ని చెట్లు స్పీడ్‌గా పెరుగుతాయి. కొన్ని చెట్లు స్లోగా పెరుగుతాయి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. నువ్వు నీ గ్రోత్ మీదనే కాన్సంట్రేట్ చేయాలి" అని అన్నాడు. స్ప్రౌట్ జాగ్రత్తగా విన్నాడు. "కానీ నేను ఎలా ఎదగాలి? ఏం చేస్తే పెరుగుతాను?" అని అడిగింది. గ్రాండ్ ఓక్ ఇలా చెప్పాడు, "నువ్వు చాలా సన్ రేస్‌ని తీసుకోవాలి. వర్షం నీటిని బాగా తాగాలి. ఇంకా పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. అప్పుడు బాగా పెరుగుతావు" అని చెప్పాడు. గ్రాండ్ ఓక్ మాటలతో స్ప్రౌట్ బాగా ఇన్స్పైర్ అయ్యాడు. రోజు సన్ రేస్‌ని తీసుకున్నాడు. రెయిన్ వాటర్ తాగాడు. చిన్నగా స్ప్రౌట్ ఎదుగుతున్నాడు. కొన్ని రోజుల్లో స్ప్రౌట్ కలర్‌ఫుల్ సన్‌ఫ్లవర్‌గా మారాడు. ఒకరోజు స్ప్రౌట్ దగ్గరికి ఒక చిన్న సీడ్ వచ్చింది. "నీవింత ఎత్తుగా ఎలా ఎదిగావు?" అని అడిగింది. స్ప్రౌట్ ప్రేమగా నవ్వుతూ, "నేను నీలాగే చిన్నగా ఉండేవాణ్ణి. కానీ నాకు గ్రాండ్ ఓక్ చెప్పాడు, ప్రతి ఒక్కరూ ఒకలా పెరుగుతారు. ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. కష్టపడి పని చేయాలి. ఇంకా ఓర్పుతో వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మంచిగా ఎదగగలవు" అని చెప్పింది.